హైదరాబాద్ అంటే అభివృద్ధికి ఆధునికతకు మాత్రమే చిహ్నం కాదు, అందమైన వారసత్వ కట్టడాలకు అద్భుతమైన ప్యాలెస్లకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. సో అలాంటి అందమైన ప్యాలెసే సర్దార్ మహల్. సో సర్దార్ మహల్ పాతబస్తీలో ఉంది, చార్మినార్కి చాలా చేరువలో. సో ఒకసారి మనం సర్దార్ మహల్ లోపలికి వెళ్ళిపోదాం. సర్దార్ మహల్ ఎప్పుడు కట్టినరు, ఎవరు కట్టినరు, అండ్ సర్దార్ మహల్ అని ఈ పేరు ఎలా వచ్చింది, అండ్ ప్రజెంట్ సర్దార్ మహల్లో ఏం వర్క్స్ జరుగుతున్నాయి, అండ్ భవిష్యత్తులో సర్దార్ మహల్ ఎలా మారబోతుందో ఒక లుక్ వేసొద్దాం. సో నేను సర్దార్ మహల్లోకి వచ్చేసిన. ఇక సర్దార్ మహల్లో మెయిన్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మెయిన్ బ్లాక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి సర్దార్ మహల్ గురించి చెప్పాలంటే ఈ మహల్ అంతా స్ట్రక్చర్ కంప్లీట్ ఒక యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. సో యూరోపియన్ స్టైల్ స్ట్రక్చర్స్ ఇంకా మనకు తెలిసిందే, చాలా రిచ్ లుక్ ఉంటాయి కానీ తక్కువ ఆర్కిటెక్చర్ తోటి ఉంటాయి, అండ్ ఎక్కువ వుడ్కి సంబంధించిన వాటితోటి ఉంటాయి. సో అందుకని ఈ స్టెప్ రూట్ అంతా కూడా మనకి వుడ్ ఉంది. అండ్ తర్వాత ఒకసారి మనం మహల్ బయట కూడా చూస్తే ఆర్కిటెక్చర్ చాలా సింపుల్గా కనిపిస్తుంటుంది అనమాట. సో దీన్ని కట్టింది సర్దార్ మహల్ 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ దీన్ని కట్టిండ్రు. ప్రత్యేకంగా తన భార్య అయిన సర్దార్ గురించి దీన్ని కట్టిండ్రు అనమాట, సర్దార్ బేగం గురించి. కానీ ఈ మహల్ వచ్చిన తర్వాత అంటే కంప్లీట్ ఒక కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బేగం వచ్చి చూసినప్పుడు తనకి నచ్చలేదు. ఈవెన్ ఒక రోజు కూడా తను ఇక్కడ ఉండలేదని చెప్తుంటుంటారు. సో అప్పటి నుంచి ఆ మహల్ అట్లాగే ఉందన్నమాట. సో మహల్ కట్టడం కూడా దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ల్యాండ్లో కట్టిండ్రు. అండ్ ఈ ప్యాలెస్కి సంబంధించి 3 బ్లాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైతే నిల్చున్నామో ఇది కంప్లీట్ ఒక మెయిన్ హాల్ అనుకోవచ్చు, ఈ మెయిన్ ఎంట్రన్స్ అనుకోవచ్చు. సో ఈ మెయిన్ హాల్లో దాదాపు 45కు పైగా రూమ్స్ అండ్ 2 ఫ్లోర్స్ కింద ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఇంకో 2 బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఒకటి విశ్రాంతి గదులు కావచ్చు, ఇంకొకటి గెస్ట్కి సంబంధించిన గదులు కావచ్చు, అప్పట్లో యూజ్ చేసుకోవడానికి అని కట్టినరని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారనమాట. సో ఇది సర్దార్ మహల్లో మెయిన్ బ్లాక్కి సంబంధించి అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి. సో ఇక్కడ ప్రజెంట్ చాలా ఆఫీసులు అయితే రన్ అవుతున్నాయి. మరి ఆఫీసులు రన్ అయ్యే ప్లేస్ ఎట్లా ఉంది, గతంలో అక్కడ మిగతా యాక్టివిటీస్ ఏమయ్యాయో ఒకసారి కిందకి వెళ్దాం సర్దార్ మహల్లో, అక్కడ చూద్దాం. సర్దార్ మహల్ లోపలికి వచ్చేసిన నేను. ఇక సర్దార్ మహల్ మెయిన్ ఎంట్రన్స్ హాల్ అని చెప్పొచ్చు. సో సర్దార్ మహల్ ఒకప్పటి బేగం అందమైన ప్యాలెస్, కానీ ఇప్పుడు మనం చూస్తుంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ కింద ఇదైతే కన్వర్ట్ అయిపోయింది. సో గతంలో మనం చూస్తే చార్మినార్ జూనల్ జిహెచ్ఎంసీ ఆఫీస్ సంబంధించి 7 సర్కిల్స్ వర్క్స్ అనేవి ఇక్కడే జరిగేవి. సో ఇంకా ఎక్కువ హడావిడి ఉండేది ఇదంతా మహల్ లోపలి. సో మెయిన్గా ఆఫీసర్లు కూడా ఈ మెయిన్ హాల్ చాలా ఇష్టపడతారు. అండ్ దాంతోపాటు ఈ మెయిన్ హాల్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే ఈ మెయిన్ హాల్ దగ్గర సబ్ ఆఫీసర్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ సబ్ ఆఫీసర్స్ దగ్గర ప్రతి చోట కూడా 11 డోర్స్ ఉన్నాయి. సో ఈజీగా మహల్ లోపల ఉండే మెయిన్ ఎంట్రన్స్కి రావడానికి 11 దర్వాజాలు. హాల్ అయితే చిన్నదే, కాకపోతే ఇక్కడ ప్రతి 4 అడుగులకు ఒకసారి అయితే దర్వాజా కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు మహల్కి సంబంధించి ఏ అవుట్డోర్ ఏదైతే ఉందో అంటే హాల్ ఇది. సో హాల్కి సంబంధించి 11 దర్వాజాలు అని చెప్పినాక వన్ ఆఫ్ ది దర్వాజా ఇది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న సబ్ రూమ్ ఉంటుంది. ఆ తర్వాత అటువైపు కావచ్చు, ఇటువైపు కావచ్చు. సో మొత్తం మహల్ అంతా కూడా మనం చూస్తుంటే 50కి పైగా దర్వాజాలతో 50కి పైగా హాల్స్తో ఉన్నాయి. సో ఇది ఇంకొక రూమ్ అని చెప్పొచ్చు. చెప్పినా కదా 50 డోర్స్, 50 రూమ్లు ఉంటాయి. ఇక డోర్స్ అయితే ఇంకెక్కువనే ఉంటాయి దీనికి. సో ఇక్కడ నుంచి మహల్ బయటికి వెళ్ళిపోయేటట్లు ఉంటుంది అనమాట. సో అందుకని ఈ మహల్లో ప్రతి అడుగున కూడా మనం చూస్తుంటే దర్వాజాలు అండ్ యూరోపియన్ స్ట్రక్చర్ మనం చెప్పుకున్నాం కదా. సో ఈ మహల్ అంతా కూడా యూరోపియన్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ అంతా కూడా మనకు కనిపించేటట్టు ప్రతి దర్వాజా ఆర్చ్ పైన తీగలు కావచ్చు, పువ్వులు కావచ్చు, చిన్న చిన్న ఆర్కిటెక్చర్ అయితే ఉంది. కానీ కంప్లీట్ వుడ్ వర్క్కి మాత్రం ఇంపార్టెన్స్ ఎక్కువైతుంది. సో ఇప్పుడు నేను మహల్ బయటకు వచ్చేసిన. సో లోపల అయితే ఇప్పటివరకు చూసినాం కదా జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసెస్, ఫైల్స్ తోటి, బీరువులతోటి, దాంతోపాటు వచ్చే పోయే వాళ్ళ హడావిడితోటి కనిపిస్తుంది లోపల. సో ఆఫీస్ అయితే. సో ఒకసారి మహల్ బయట చూసేద్దాం. మరి మహల్ బయట ఎట్లా ఉంది సిచ్యువేషన్, అండ్ బయట ఏమేమి వర్క్ జరుగుతున్నాయి అని చూద్దాం. ఎందుకంటే ఇది మహల్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ హాల్ నుంచి బయటకు వచ్చినాం. దీని తర్వాత ఒక 2 బ్లాక్స్ ఉంటాయి. సో ఒక బ్లాక్కి వెళ్ళిపోదాం, అక్కడ వర్క్ ఎట్లుందో అండ్ అక్కడ ఏం ఆర్కిటెక్చర్ ఉందో, అక్కడ ఏమేమి ఆఫీసులు పనిచేస్తున్నాయో ఒక లుక్ వేసేద్దాం.
మహల్ బయటకు వచ్చేసిన. సో మహల్ లోపల మహల్ పాడైనప్పటికీ అంతో కిందో వర్క్ అయితే మనకి జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది కాబట్టి నడుస్తూనే ఉన్నాయి. కానీ ఒకసారి బయట సిచ్యువేషన్ చూస్తే మాత్రం పాత కట్టడాలను ఇష్టపడే వాళ్ళకి, ఇట్లాంటి మెహల్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే కొంత బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే మహల్ లోపలే సిచ్యువేషన్ ఇది. సో ఒక పక్క అయితే అవుట్ సైడ్ అంటే మనం సెకండ్ అండ్ థర్డ్ బ్లాక్ చూసుకుంటే కంబైన్గా ఉంటుంటుంది అటాచ్డ్గా. సో ఇక్కడ వర్క్కి సంబంధించి అయితే బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఓటర్ ఐడి కార్డ్స్కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. సో ఈ మనకి మెష్ లాగా ఏదైతే కనిపిస్తుందో జాలి, ఆ లోపల సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత మనకి శానిటరీ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడే నుంచి వర్క్ చేస్తుంటుంది. సో ఈ వర్క్స్తో పాటు మెహల్ బయట మనం చూస్తుంటే కంప్లీట్గా ఒక పార్కింగ్ వదిలేయడం జరిగింది కావచ్చు, దాంతోపాటు చెత్తతో నిండిపోయింది. సో అందుకని ఇక్కడ టూరిస్టులు వచ్చినప్పుడు కూడా కొంత వాళ్ళకి బాధ తప్పదనే చెప్పొచ్చు. అంటే మెహల్ని ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఆరో నిజాం సర్దార్ బేగం కోసం కట్టించిన అందమైన ప్యాలెస్, అందమైన మెహల్ ఇప్పుడైతే కాస్త శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా వర్క్ అయితే ఇప్పటివరకు అంటే ప్లానింగ్ అయినప్పటికీ, దీనికి అమౌంట్ శాంక్షన్ అయినప్పటికీ ఇంచు కూడా ఇప్పటివరకు అయితే వర్క్ అయితే జరగలేదు. మరి వర్క్ జరిగితే ఇది ఎంత అందంగా ఉంటుందో చూడొచ్చు. సో ఇక్కడ ఆర్కిటెక్ట్ చాలా డిఫర్గా ఉంటుంది మహల్ లోపలికి బయటికి. సో క్వైట్ కామన్గా కనిపించేవి ఏంటంటే మనకి ఇక్కడ బడా దర్వాజాలు, కానీ లోపల మహల్లో మనకి ఎక్కడ కూడా మెష్ కావచ్చు, దాంతోపాటు వుడ్ వర్క్ సంబంధించిన ఇట్లా నెట్టెడ్ కావచ్చు, మనకి ఎక్కడ కూడా ఉండదు. కానీ సెకండ్ అండ్ థర్డ్ ఈ బ్లాక్స్ మహల్ లోపల సెకండ్ అండ్ థర్డ్ బ్లాక్స్కి వచ్చేస్తే మాత్రం మనకు అవి కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు వాటర్ ఫౌంటైన్స్. సో అప్పట్లో కూడా వాటర్ ఫౌంటైన్స్ చాలా అందంగా ఉండేవి అండ్ అవే అట్రాక్టివ్గా కూడా ఉండేవి. సో అట్లాంటి వాటర్ ఫౌంటైన్స్ అయితే ఈ మహల్ మొత్తం లోపల ఒక 2 వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. తర్వాత అప్పటి నుంచి ఉండే కొన్ని మొక్కలు పోయినా కానీ మళ్ళీ తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు పెట్టిన పచ్చదనం మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంటుంటుంది అనమాట. సో ఇది మహల్ బయట సిచ్యువేషన్. టూరిస్టులు అటు చార్మినార్ షాపింగ్కి వచ్చినా, చార్మినార్ చూడడానికి వచ్చినా కేవలం అటువైపు మాత్రమే విజిట్ చేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మరికొన్ని రోజుల్లో భవిష్యత్తులో ఈ మహల్ కూడా టూరిస్ట్ స్పాట్గా మారబోతుంది. సో ఇది సర్దార్ మహల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ నాగరాజ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.